రాజకీయాలలో న్యాయమైన హక్కుల సాధనకు వాటా దక్కించుకునేందుకు మనమందరం మరింత సంఘటితంగా ముందుకు సాగుదామని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభాలో మున్నూరు కాపులు 20% పైగా ఉన్నప్పటికీ సరైన ప్రాతినిధ్యం లభించకపోవడం విచారకరమన్నారు. కార్తీక మాసం సందర్భంగా కొత్తగూడెంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆదివారం ఏర్పాటు చేసిన వనసమారాధన మహోత్సవానికి ఎంపీ రవిచంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మున్నూరు కాపులకు సముచిత రీతిలో పదవులిచ్చి గౌరవించారన్నారు. తనతో పాటు మరో 2 రాజ్యసభకు పంపారని, 6 ఎమ్మెల్సీలను చేశారని, 10 మందికి ఎమ్మెల్యే సీట్లించి 2 హైదరాబాద్ మహానగర మేయర్లను చేసి గుర్తింపునిచ్చారని వివరించారు. అదే కాంగ్రెస్ గత ఎన్నికల్లో 3 ఎమ్మెల్యే సీట్లిస్తే అందులో ఒకరే గెలిచారని, మంత్రిమండలిలో స్థానం కల్పించలేదని ఎంపీ రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన సందర్భంగా మనవాళ్లు మున్నూరు కాపు అని తప్పకుండా రాయాలని, జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న విషయాన్ని నిరూపించుకోవాలని సలహానిచ్చారు. అవసరమైన, ముఖ్యమైన ప్రతి సందర్భంలో కూడా మనం బల ప్రదర్శన చేయాలని, సంఘటిత శక్తిని చాటి చెప్పాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ, లోకసభ సీట్లు పెరుగుతాయని, మహిళా, బీసీ రిజర్వేషన్లు అమలు కానున్నాయని ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని ఎంపీ వద్దిరాజు వివరించారు. ఇందుకుగాను మనం ఇతర బీసీ కులాల వారితో స్నేహభావాన్ని పెంపొందించుకుంటూ రాజ్యాధికారం వైపు వడివడిగా అడుగులు వేద్దామన్నారు. హైదరాబాద్ కోకాపేటలో కేసీఆర్ కేటాయించిన విలువైన 5 ఎకరాలలో మున్నూరు కాపు భవనాన్ని గొప్పగా నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశామన్నారు. అలాగే కొత్తగూడెం, పాల్వంచలలో భవనాల నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందజేస్తానని ఎంపీ రవిచంద్ర హామీనిచ్చారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి, మున్నూరు కాపు ప్రముఖులు ఎడవెల్లి కృష్ణ, గడల శ్రీనివాసరావు, ఆకుల గాంధీ, వనమా రాఘవ, మరికల్ పోత సుధీర్ కుమార్, శీలంశెట్టి వీరభద్రం, రంగా కిరణ్, కాపు కృష్ణ, ఆళ్ల మురళి, భీమా శ్రీధర్, సత్యభామ, బండారు రుక్మేందర్ రావు, కాసుల వెంకట్, కొత్వాల శ్రీనివాస్, జోగం తారక రామారావు, వల్లాల ప్రసాదరావు, హన్మంతరావు, బాపట్ల మురళి, తోట దేవి ప్రసన్న, రావి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై జై మున్నూరు కాపు, వర్ధిల్లాలి వర్ధిల్లాలి మున్నూరు కాపుల ఐక్యత వర్ధిల్లాలనే నినాదాలు మిన్నంటాయి. ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరైన మున్నూరు కాపులంతా ఆత్మీయంగా పలకరించుకుంటూ భోజనాలు చేశారు. తాజా సమాచారం కోసం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.